Hello all, welcome back to my channel Aki Lucky. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి బగారా రెసిపీ అండి. అసలు ఇలా చేశారంటే అసలు కర్రీతో అవసరమే లేకుండా తినేస్తారు. దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ అండి. ఈ ఒక్క ఇంగ్రీడియంట్స్ తోటే వేస్తాం మనము. నేను ఈ గ్లాస్ మెజర్మెంట్ తోటి రైస్ తీసుకున్నాను. మంచిగా వాష్ చేసేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అది కరుగుతున్నప్పుడు మనం ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అంటే ఒక నెయ్యితోటే చేయొచ్చండి. హీట్ అయ్యాక ఇందాక చూపించిన మసాలాస్ అన్నీ యాడ్ చేసేయాలి. అవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే స్మెల్ అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ అసలు ప్లేట్ ఖాళీ అయిపోతుంది అంతే. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అవి ఫ్రై అయ్యాయి కాబట్టి పచ్చి వాసన పోయే వరకు ఇది కొంచెం కలుపుకొని సూపర్గా ఉంటుంది అసలు. ఇప్పుడు మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. నేను ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను అండి. ఒక గ్లాస్ రైస్కి సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే ఇంకొక 4 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక గ్లాస్ రైస్కి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. వాటర్ వేసేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేస్తాను. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకి ఇలా మంచి బాయిలింగ్ అవుతున్నప్పుడు రైస్ వేసేసుకోవాలి, నానబెట్టుకున్నవి. రైస్ వాటర్ స్ట్రెయిన్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకున్నానండి నేను. మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ అయ్యేలా చేస్తే ఇలా వస్తుంది. ఈ టైంలోనే మనము మంచిగా కొత్తిమీర వేసేసుకొని సిమ్లో దమ్కి వదిలేస్తే చాలు. మూత పెట్టేసి అంతే అండి, మన టేస్టీ యమ్మీ బగారా రెడీ అయిపోయింది. ఖచ్చితంగా చేయండి, కమెంట్ చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.